హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంట్లోనే బూరెలు చేసుకోబోతున్నామండి. ఇది చాలా హెల్దీ, చాలా టేస్టీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్లో మనం శనగపప్పు తీసుకుందామండి. దీంట్లో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుని 1 గంట లేకపోతే 2 గంటలు నానబెట్టుకుందామండి. సో చూసారా, ఒక 2 గంటల తర్వాత ఇలా నానిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని ఈ శనగపప్పు అంతా కూడా మనం ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి. ఇలా శనగపప్పు అంతా కుక్కర్లో వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని, ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాక ఒక 8 విజిల్స్ వచ్చాక మన పప్పు అంతా కూడా ఇలా ఉడికిపోయింది కదా. చూసారా, ఇలా పట్టుకుని చూస్తే ఇది మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇలా మెత్తగా మనం అంతా కూడా ముద్దలా చేసుకున్నాక ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటే మనం ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. సో ఇలా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించిన శనగపప్పులో వేసుకుని ఇది ఒక 15 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అంతా బాగా కరిగి పప్పుతో పాటు కలిసిపోతుంది అన్నమాట. లాస్ట్లో మనం ఇలాచీ వేసుకుందామండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పప్పుని ఉడికించుకోవాలి బెల్లంతో సహా. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారాక ఇలా ఉండలుగా కట్టుకుందామండి. సో ఇలాగా అన్నీ కూడా మనం ఉండలుగా చేసేసుకుందాం. ఇప్పుడు మనం దోసపిండి తీసుకోవాలండి. 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం తీసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాక ఉదయం మిక్సీ వేసుకుని ఒక 6 గంటలు పులవనివ్వాలన్నమాట. అప్పుడు ఈ పిండి రెడీ అయిపోతుంది కదండి. దాంట్లో మన ఉండలు చేసుకున్నాం కదా, వాటిని వేసుకుని బూరెల్లాగా మనం వేసేసుకోవడమే. దీనికోసం మనం ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా మనం బూరెలు వేసేసుకుందాం. చూసారా, చాలా సింపుల్ అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా, హెల్తీగా పిల్లలకి పెద్దలకి మనం చేసి పెట్టేయచ్చు అన్నమాట. మన ఛానల్లో ప్రతి ఒక్కరు ఈజీగా కుక్ చేసుకునే రీతిగా నేను నేర్పిస్తున్నానండి. సో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. సో చూసారు కదా, మన బూరెలన్నీ 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. ఇది ఇంకా మనం బెల్లం వేసుకున్నాం కదా, ఇది చాలా హెల్దీ పిల్లలకి. సో ఇది మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పిల్లలకి ఏ టైంలో పెట్టినా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీగా చెప్పేస్తాను కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.